జీవితం మార్చిన చిన్న దీపం. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని ఎప్పుడూ తన జీవితాన్ని దురదృష్టమే అని భావించేవాడు. నా దగ్గర డబ్బు లేదు, మంచి ఉద్యోగం లేదు, నా జీవితానికి విలువే లేదు అని ప్రతిరోజూ బాధపడేవాడు. రాముకు ఒక అలవాటు ఉండేది. ప్రతి సాయంత్రం గ్రామం చివర్లో ఉన్న చెట్టు దగ్గర కూర్చుని తన బాధలను ఆకాశానికి చెప్పుకోవడం. ఒకరోజు అక్కడికి ఓ వృద్ధుడు వచ్చాడు. ఆయన చేతిలో చిన్న నూనె దీపం ఉంది. వృద్ధుడు రామును చూసి అడిగాడు, ఎందుకు బాబూ ఇంత బాధగా ఉన్నావ్? రాము తన కష్టాలన్నీ చెప్పాడు. అన్నీ విన్న వృద్ధుడు నవ్వుతూ ఆ చిన్న దీపాన్ని వెలిగించాడు. రాము ఆశ్చర్యంగా అడిగాడు, ఇంత చిన్న దీపం ఈ పెద్ద చీకటిని ఎలా పోగొడుతుంది? వృద్ధుడు మెల్లగా చెప్పాడు, చీకటిని తిట్టడం వల్ల వెలుగురాదు బాబూ. ఒక్క చిన్న దీపం వెలిగిస్తే చాలు. అలాగే జీవితంలో కూడా చిన్న ప్రయత్నం పెద్ద మార్పు తీసుకువస్తుంది. ఆ మాటలు రాముకు గుండెల్లో నాటుకుపోయాయి. ఆ రోజునుంచి అతను మారిపోయాడు. చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. పిల్లలకు చదువు చెప్పాడు, పొలంలో పనిచేశాడు, కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నాడు. కొన్ని నెలల తర్వాత గ్రామంలో అందరూ రామును గౌరవించడం మొదలుపెట్టాడు. అతనికి మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఒకరోజు అదే చెట్టు దగ్గర నిలబడి రాము ఆకాశాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. జీవితం మారడానికి పెద్ద అదృష్టం అవసరం లేదు. ఒక చిన్న ఆశ, ఒక చిన్న ప్రయత్నం చాలు. నీతి: జీవితంలో చీకట్లు ఎంత పెద్దవైనా మన ప్రయత్నం అనే చిన్న దీపం వాటిని తొలగించగలదు.